అమ్మా ఏం యాక్టింగో ఏమోరా సామి. ఈ వీల్ చైర్లో కూసని కూసని నిజంగానే పక్షవాతం వచ్చేలాగా ఉండాది. అబ్బా అంబో మంచి తిండి తిని ఎన్నాళ్ళైపోయి ఉండదో ఏందో. ఆ పళ్ళెల్లో రాగి సంకటి ముద్దేసుకుని మధ్యలో చిన్న గుంత పెట్టి నాటుకోడి పులుసు అట్లా వేసుకుని ఆ సంకటి ముద్ద అట్టా అట్టా కలిపి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకొని తింటా ఉంటే అబ్బా అది కదా సుఖమంటే. అయ్యయ్యో తలుచుకుంటా ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతా ఉండాయే. కానీ ఏం చేసేది, అడిగేదానికిలే తినేదానికిలే. ఛే నా బతుకో. అబ్బోడు ఇవి దినమని తెచ్చుండాళ్లే, మర్చిపోయిండా. పోన్లే ఏదోటి దొరికింది తినటానికి. అద్భుతం. అయ్యో అదే అదే ఏంటి విరాజాల పరిగెడుతున్నారు? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. ఎవరైనా చూస్తే కొంపలు మునుగుతాయి. అదే నాన్న ఎందుకు మోస్తున్నావు? లిఫ్ట్ లో ఎవరో వస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యి విరాజ్, నాకు భయంగా ఉంది. వాగు. ఇంకెవరైనా చూసి లేవు. అదే నాపుతాం పద. అయినా మీ అమ్మకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇంట్లో అందరూ ఉంటారన్నా ఆలోచన కూడా లేకుండా ఇలా రన్నింగ్ రేస్ ఎందుకు చేస్తోంది? ఎందుకు పరిగెడుతుందో తెలియదు, కానీ ఆ నడవడం ఎవరైనా చూస్తే మన పని అయిపోతుందని మాత్రం తెలుసు. నిషి నిషి అటెక్కడికి? అమ్ముంది ఇక్కడ. నిషి ఏం చేస్తున్నావు? మిక్చర్ తింటా ఉంటే పొలమారుండదురా, అందుకే నీళ్ళు తాగుదామని వచ్చుండా. ఎలా వచ్చుండావు? ఎలా వచ్చేదే ఉండదురా, నా కాళ్లతో నేను నడుచుకుంటా. అయ్యో నేను నడవకూడదు కదా. నీళ్ల దప్పికలో ఇదంతా ఆలోచించకుండా వచ్చేసి ఉండాను రా బోడా. ఎవరైనా నన్ను చూసుండారా? మన నాటకం ఏమైనా బయటపడిపోయిందా? పడలేదు, పడబోతుంది. ఆడు చూడు. అబ్బోడా ఈ అమ్మేందిరా ఏడ్నే ఉండాది. ఇప్పుడు ఏం చేసేదిరా? సైలెంట్ గా పైకి వెళ్దాం, సరేనా? నా వెనకేరా.
అయ్యో వీళ్ళిద్దరు కూడా వచ్చేసుంటారే. పొద్దున్నే ఎడ పక్కన లేచినట్టుండా. అబ్బోడా ఏదోటి చేసి నన్ను కాపాడరా. మీ నాయనకు గాని నేను నాటకం ఆడినట్టు తెలిస్తే సర్దినా సంపుతాడ్రా అబ్బోడా. నువ్వేం భయపడకమ్మా, నేను మేనేజ్ చేస్తాను. అమ్మో ఛ! పొద్దున్నే నిద్ర లేచి నా మొహం నేనే చూసుకున్నట్టుండా. నువ్వు అమ్మా, లిఫ్ట్లో పైకి వెళ్దాం, సైలెంట్గా ఉండు. పైన ఎవరూ లేరు. నువ్వా? నువ్వు కదా, మరి ఎవరు? పైన ఇక్కడ బామర్ది, నాకు ఇందాకటి నుండి ఒకటి కొట్టేస్తుంది, అడగనా? ఏంటి? ఫస్ట్ నేను చూసినప్పుడు నువ్వు ఒక్కడవే ఇక్కడున్నావు, మరి ఇప్పుడు ఎలా? హౌ? అది అమ్మ ఒకే రూమ్లో ఉంటే బోర్ కొడుతుందని ఇలా తీసుకొచ్చాను. చిచి, కరెక్టే బామర్ది, కానీ ఎలా వచ్చిందంటున్నాను. మీ దొంగ చూపులు వెనుకున్న దొంగ పనులన్నీ బయట పెట్టే టైం వచ్చింది అత్తయ్య గారు. అమ్మో ఈ అమ్మేంది నవ్వుతా ఉంది అంటే ఖచ్చితంగా నేనేడ్చే టైం వచ్చేసి ఉండదన్నమాట. కీస్ ఏం చేస్తున్నావి? నిషి, ఒకసారి ఆలోచించు. పిన్ని మీద కీస్ విసిరి ఆలోచించమంటున్నావేం జగదాత్రి? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వదినా. ఏంటి ట్రీట్మెంటా? అవును, ఇలా అప్పుడప్పుడు ఉన్నట్టుండి షాక్స్ లాంటివి ఇచ్చినా లేదా ఇలా వస్తువులు విసురుతూ ఉంటే భయమేసి మజిల్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఖచ్చితంగా మొగుడు పెళ్ళాం కలిసి నా నెత్తిన గుండ్లు వేయడానికి ప్లాన్ చేస్తుండారు. అమ్మో ఇలాంటి ట్రీట్మెంట్ గురించి నేనెప్పుడు వినలేదే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి యువరాజ్. అత్తయ్యగారిని ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని మేం తిరగని హాస్పిటల్స్ లేవు, కలవని డాక్టర్సే లేరు. దాత్రి వాళ్ళ నాన్నమ్మకి ఇలానే ఒకసారి నొప్పులొస్తే కేరళ వైద్యుని పిలిపించారక్క. ఆయన 2 సిట్టింగ్స్లో అమ్మమ్మ గారికి నయం చేసేశాడు. ఆయన అత్తయ్యగారి కోసం పిలిపిస్తే నాకెందుకో మంచిదనిపిస్తుంది దినా. నాకు తెలిసి అత్తయ్య గారికి ఒక్క సిట్టింగ్ లోనే నయం చేస్తారు. సరే జగదాత్రి, మా పిన్నికి నయం అవడం కంటే
మనకు కావాల్సింది ఏముంది అలాగే పిలిపించండి. హ, సరే అక్క. మా అత్తయ్య గురించి తర్వాత ఆలోచిద్దరు గాని వెళ్ళి బట్టలు సర్దుకోండి. 2 రోజుల్లో ఇంట్లో నుంచి వెళ్ళాలి కదా. ఆ అవసరం రాదులే నిషి. హిమాలయ అత్తయ్య గారికి కాళ్ళు వస్తాయి, మీరు చూస్తారుగా. ఛ! నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు. నాన్నమ్మ కాళ్ళ విషయంలో మీరు మాకు చాలా పెద్ద సాయం చేశారు. భగవంతుడిచ్చిన దాంట్లో నలుగురికి సాయపడుతూ ఉంటాను. ఇప్పుడు ఆవిడ ఎలా ఉన్నారు? బాగున్నారు గురుగారు. నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. అర్జెంటుగా కలవాలని కబురు పంపించారు. ఆ, ఇక్కడ మా అత్తయ్య గారికి దొంగ పక్షవాతం వచ్చింది, మీరు తగ్గిస్తారని పిలిపించాం. దొంగ పక్షవాతమా? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. అది కొన్ని రోజుల ముందు ఇది జరిగింది. ఓహో, అయితే ఆవిడకి ఆరోగ్యం బాగానే ఉన్నా నాటకం ఆడుతుందన్నమాట. అది నాటకం అనే అందరి ముందు బయట పెట్టాలి, అంతేనమ్మా? అంతే గురుగారు. సరే, లోపలికి వెళ్ళి ఆవిడ ఒకసారి పరీక్షిస్తాను. మీరు ఆ లోపు నాకు కావాల్సింది తెప్పించండి. సరే గురుగారు, మీకేం కావాలో చెప్పండి, నేను వెంటనే తెప్పిస్తాను. మా అత్తయ్య గారి గుట్టు రట్టవుతుందనే నమ్మకం నాకిప్పుడు వచ్చింది గురువుగారు. సరే, మీరు లోపలికి రండి. వెళ్ళండి, నేను అన్ని తీసుకొస్తాను దాత్రి. అలాగే రండి. మీరు పదండి. ఒరే అబ్బోడా, నాకెందుకో భయంగా ఉండదురా. అత్తయ్య మీరిలా ప్రతిదానికి భయపడకండి, ఏమీ కాదు. నీకేందమ్మీ నటిస్తుంది నువ్వు కాదు. హ్మ్. నిజం బయట పడితే పగిలేది నీ చెంపగాదు. హ్మ్. అబ్బోడా, ఆ అమ్మి జగదాత్రి నవ్వుని నువ్వు చూడలేదురా. నీ పని అయిపోయిందన్నట్టు చూసి నవ్వుండదురా. ఇదంతా నటనని మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియదమ్మా. నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు? రేయ్, జగదాత్రి తిక్కల్ది అనుకుంటా ఉండావా? మనం ఆడుతుంది నాటకమని ఎప్పుడో కనిపెట్టేసుండాది. ఇప్పుడు వైద్యుడు అని ఎవరినో తీసుకొచ్చి నిజం బయట పెట్టాలని చూస్తా ఉండది. కుదరకపోతే కాళ్ళు నిజంగానే విరగొట్టిస్తుందిరా. అత్తయ్య హా? మీరు నిజంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయ్యో అబ్బోడా, నాటకం ఆడింది సాల్రా. నా మాట విని నాకు పక్షవాతం తగ్గిపోయినట్టు ఈ నాటకానికి తెరేద్దావరా. అప్పుడు ఇప్పటిదాకా అనుమానం లేని వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది. ఆ జగదాత్రికి కన్ఫర్మేషన్ వస్తుంది. ఇక అది మనల్ని వదులుతుందా? 1-2 రోజులు ఓర్చుకున్నావంటే వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టచ్చు. వాళ్ళని పంపించడానికి ఎంత కష్టపడ్డాం, ఎన్ని ఎత్తులు వేశాం, ఎన్ని పాటలు పడ్డాం. అవునత్తయ్య, ఒక్క 2 రోజులు మీరు ఓపిక పట్టారనుకోండి, ఈ ఆస్తంతా మనదే. ఇంట్లో పెత్తనం కూడా మనదే అవుతుంది. అది కాదమ్మీ, ఈ రూమ్ లో ఉన్నారా? నువ్వేం భయపడదు. వదిలేస్తోంది. జగదాత్రి చెప్పిన ప్రకృతి వైద్యుడు వచ్చారు. పిన్నిని తీసుకుని రమ్మన్నారు యువరాజ్. సరే అక్క. అరే అబ్బోడా, నేను రానురా. ఏం కాదులేమ్మా, పద. పదండి అత్తయ్య. వద్దురా అబ్బోడా. నేను చూసుకుంటాను, పద. అయ్యో, సైలెంట్గా ఉండు. డోంట్ వరీ అమ్మా.
అంతా రెడీగా ఉంది కదా? మొత్తం రెడీ దాత్రి. దెబ్బకి పిన్ని లేచి నడవడం కాదు, పరుగును పెడతారు చూడు. హ్మ్. జబ్బు నయం కాబోతుందంటే మొహంలో ఆనందం ఉండాలి కానీ కళ్ళల్లో భయం ఉందేంటి కాచి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు బూచి. పెద్దమ్మ డాక్టర్ని చూసి భయపడుతుంది, నిషిక వాళ్ళు కంగారు పడుతున్నారెందుకు? అంటే ఏదో దాస్తున్నారు. అది జగదాత్రి సిస్టర్ వాళ్ళు బయట పెట్టాలని చూస్తున్నారు. హా, అయితే మన సంపూర్ణ మద్దతు మన జగదాత్రి సిస్టర్ వాళ్ళకే, ఓకేనా? వాళ్ళని విజేతలుగా నిలబెడదాం. నిషిక వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందాం. ఆ? ఆ. గురువుగారు, మేం చెప్పాం కదా ఆవిడే. ఈ అమ్మి నవ్వుతా ఉంటే గుండెల్లో దడ పుడతా ఉండదే. పిన్ని మీరేం భయపడకండి. మిమ్మల్ని వాళ్ళ మామూలు మనిషిని చేసే గురుగారు ఇక్కడ నుంచి వెళ్తారు. మామూలు మనిషిని చేయడమేమో గాని నా పానాలు తీసి ఇక్కడి నుంచి పోతాడని అర్థమై ఉండదు. అయినా అక్క, నాకెందుకో ఇలా ఇంట్లో ట్రీట్మెంట్ కరెక్ట్ కాదనిపిస్తోంది. మనం ఆల్రెడీ ఒక డాక్టర్ దగ్గర చూపిస్తున్నాం కదా, మందులు వాడుతున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా? అవునదినా, కావాలంటే ఇవాళ మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం, అన్ని టెస్టులు చేయిద్దాం. హా, అత్తయ్య గారు, మీకు నయ్యమయ్యి జింక పిల్లలాగా మీరు చెంగమని ఇంట్లో నడవడం మీ కొడుక్కి కోడలికి ఇష్టం లేదని బాధపడుతున్నారా అత్తయ్య? వాళ్ళ మాటలు విని మీ మనసు విరిగిపోయిందా అత్తయ్య? చూసావా నిషి, పాపం అత్తయ్య, మీరు తనకి ట్రీట్మెంట్ వద్దు అని చెప్పగానే ఎలా బాధపడుతున్నారు? తనకి లేచి నడవాలనుంది నిషి. ప్లీజ్ నిషి, మీరు అత్తయ్య గారి ఆశకి అడ్డు రాకండి. ఏ ఆపవండి ఓవర్ యాక్షన్. మీరు ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండటానికి ఆడుతున్న డ్రామా అని ఇక్కడ అందరికీ తెలుసు. ఏంటి నిషి అలా మాట్లాడుతున్నావు? పిన్నికి ఇలా జరిగిందని మాకు మాత్రం బాధ ఉండదా ఏంటి? సరే నిషి, నువ్వన్నట్టు ఇందులో వాళ్ళ స్వార్థమే ఉందని అనుకుందాం. వాళ్ళు చెప్పినట్టు పిన్నికి నయం అయితే మనకు కావాల్సింది కూడా అదే కదా. యువరాజ్, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? వద్దని చెప్పురా అబ్బోడా. ఆ, ఏం లేదక్క, ఏం లేదు. అప్పుడు కూడా చేతులు ఎత్తేసి ఉండాడు. వైజయంతి, చిత్తూరులో మొదలైన నీ కదా ఈ పొద్దుడ ఇట్ట ముగిసిపోతా ఉండదే. అయ్యో గురువుగారు, మీరిక మీ వైద్యాన్ని మొదలు పెట్టండి. మొదలు పెట్టండి. శిష్య, పర్ఫెక్ట్. పాపం అత్తయ్య, అమ్మో ఇవన్నీ ఎలా ఓర్చుకుంటారో ఏంటో. అబ్బో, అయినా ఇవన్నీ ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారా లేదా మా అమ్మ ప్రాణాలు తీయడానికి తీసుకొచ్చారా? అవును, ఈ సూతులేంటి, ఈ ఐస్ ఏంటి, ఏంటదినా మీరేం మాట్లాడరేంటి? ఆ నూనెంటండి? పకోడీలు వేస్తారేమో. అక్క, వీడితో వైద్యం ఏంటి? అయినా నువ్వు ఎప్పుడైనా ఇలాంటి వైద్యం చూసావా? ఏమైంది మీ ఇద్దరికి ఇవాళ? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన వీటిలో ఎంత ఎక్స్పర్ట్ అయితే జగదాత్రి వీళ్ళని పిలుస్తుంది. యువరాజ్, గురువు గారు మనకి అన్ని ట్రీట్మెంట్స్ గురించి చెప్పి అవి ఎందుకు చేస్తున్నారో చెప్పాకే వైద్యం మొదలు పెడతారు.
ఇవాళ ఎందుకు లేచి నించోరో నేను చూస్తాను అత్తయ్య గారు.